హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సాటర్డే రోజు వెళ్ళినప్పుడు వర్షం వల్ల పని ఆగిపోయిందని చెప్పాను కదండి. ఇది సండే మార్నింగ్ 7:30కి అండి. చూడండి ఎంతలా వర్షం పడుతుందో చూడండి. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుందండి. ఈ వర్షానికి ఆ భూమి నేలంతా మెత్తగా అయిపోయి, అంటే మొన్నే దున్నిచ్చాం కదా, అయితే మెత్తగా అయిపోయి కాలు లోపలికి వెళ్ళిపోతుందండి. చూడండి చెట్లు ఎంత హ్యాపీగా ఉన్నాయి. అయితే చెట్లు అయితే హ్యాపీగా ఉంటాయి కానండి, మనకు పని అవ్వలేదని కొంచెం టెన్షన్, కొంచెం బాధ. ఇప్పుడు ఇవి ఇట్లా నీళ్లు నిలిచిపోయినాయి కదండి, ఒక 5 minutes ఆగిపోయిందంటే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చెట్లకైతే ఏం ప్రాబ్లం ఉండదండి. అదే కుండీలో అనుకోండి, నీళ్లు నిలిచిపోతే ఇంకెక్కడి నుంచి వెళ్ళే ఆప్షన్ ఉండదు. కాబట్టి కంపల్సరీ నీళ్ళు కుండీలకి హోల్స్ పెద్దగా చేసుకోవాలని అంటారు కదా. ఇది నేలే కాబట్టి ఒక 5 minutes ఆగామంటే లోపలికి వెళ్ళిపోతాయి. భూమి లోపలికి ఇంకుతుందండి. చూడండి అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా కాళ్ళతోటి అదిగోండి, అలా అలా కాళ్ళు అలా పెడితే లోపలికి వెళ్ళిపోతుందండి. మెల్లగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది గోల్డెన్ మ్యాంగో అండి. చూడండి పూత ఎంతలా వచ్చిందో. కాకపోతే పిందెలు పడతాయా లేదా చూడాలి. ఇంకా చాలా అయితే మంచిగా చిగుర్లు, మంచిగా పూత చాలా వాటికి వచ్చిందండి. లాస్ట్ వీడియోలో మీకు కొన్ని చూపించాను. ఇంకా చూడండి ఎలా బురద ఎలా అంటిందో. ఇది ఆల్ స్పైస్ మొక్క అండి. మన ఇంటి పైనది తీసుకొని వెళ్ళి అక్కడ వేసాము. అక్కడ సెట్ అయిపోయి మళ్ళీ కొత్త చిగుర్లతో మళ్ళీ అదిగోండి, అవన్నీ కొత్త చిగుర్లు. ఇంకా ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి. కొన్ని వచ్చాయి ఈరోజు. అయితే కొన్ని హార్వెస్ట్, కొంత నాటుకోవడం కూడా చేశానండి. నేను ఉల్లి పొరలు తీసుకొని వచ్చానండి ఉల్లికాడల కోసం. అవి నాటుకొని ఇవి కొన్ని హార్వెస్ట్. ఇవి లాంగ్ బీన్స్ అండి, తెలుసు కదా, బొబ్బర్లు. ఇవి ఒక 4-5 వచ్చాయండి. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే, ఇంకా వీటికి తీగలు పారుతున్నాయండి పైకి. అయితే తాడు కట్టేసి వచ్చానండి. ఇంకా ఇదొకటి చెట్టు బెండ అండి. చెట్టు బెండ కూడా ఒక 3-4 వచ్చాయి. ఇది ఎక్కువ వస్తాయండి వస్తే మటుకు. కాకపోతే నేను చాలా 5 విత్తనాలు వేసాను, కానీ ఒక్కటే బతికింది. చూడండి ఒక్కటైనా ఇంకా నేను వెళ్ళినప్పుడు 4-5 ఇంకా డైరెక్ట్ తినడానికి పనికి వస్తాయండి. 4-5 కాయలు వచ్చాయి ఈరోజు అయితే. ఇంకా నెక్స్ట్ దొండకాయలు అండి. దొండకాయలు కూడా ఒక 7-8 కాయలు వచ్చాయంటే ఇప్పుడే కదా, చాలా పెట్టామండి. ఇంకా కానీ అన్నీ స్టార్ట్ అయినాయి అనుకోండి, కొయ్యడానికే ఇబ్బంది అవుతుంది. అంతలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక 7-8 కాయలు వచ్చాయి. అయితే ఇంట్లో మనకి ఒక 1/2 kg ఉన్నాయండి. అయితే అవి ఇవి పిల్లలకు ఉంటాయి, బాక్స్లోకి సరిపోతాయని తీసుకొని కట్ చేస్తున్నాను. ఇంతే అండి. ఇవైతే దొండకాయలు అయితే ఇంకా ఉన్నాయండి. తర్వాత చిన్న ఆకులు కరివేపాకు అండి. పెద్దదైతే పిల్లలు పక్కన పెట్టేస్తున్నారు. ఇదైతే దీంట్లో కూడా దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి, చిన్న ఆకులు కరివేపాకు గురించి. కానీ ఇది లక్కీగా నాకు మా వారి ఫ్రెండ్ నర్సరీలో దొరికింది. అయితే ఒక్క కుండీలో 2 వచ్చాయండి. 1200 తీసుకున్నారు. అయితే రెండిట్లో వేరే వేరేగా పెట్టానండి, ఎందుకంటే మనకు 2 చెట్లులాగా ఎదుగుతాయి అనేసి 2 వేరే వేరే పాదుల్లో పెట్టేశాను. ఇవి ఆకులు ఏంటంటే ఈ వారం అంతా నేను కరివేపాకు పిల్లలు తీసి పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి అలా పెట్టకుండా ఇవి చిన్న ఆకులు కరివేపాకు కోసుకొని వచ్చాను. ఇవి లిటరల్గా అయితే కరివేపాకు వేసినట్టే కనిపించట్లేదండి. ఇదిగోండి అదొక చెట్టు, ఇదొక మొక్క పక్కన పెట్టానండి. దీని నుంచి కూడా కొన్ని తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇది వేసానండి, నేను ఆల్రెడీ వాడితే అయితే కరివేపాకులాగా కనిపించకుండా పిల్లలు హ్యాపీగా కూరలో తినేసారండి. అందుకనే ఇదొక ప్లస్ పాయింట్ ఈ చెట్టు పెంచుకోవడానికి. నేను దీని గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేస్తానండి. చూసారా ఎంత కరివేపాకు కోసానో. పైన టిప్స్ కావాలని కట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ గుబురుగా పెంచుకోవాలి కదా మనం ఏ చెట్టు అయినా. అందుకే పైన టిప్స్ కట్ చేస్తే ఒక 2-3 అలా కొమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది చెట్టు. ఇంకా నెక్స్ట్ చెమ్మకాయలు, తమ్మకాయలు అంటారు కదండి. ముందు రోజు మా హస్బెండ్ వచ్చి మొన్న లాస్ట్ ఒక షార్ట్స్లో పెట్టాను కదండి, 2 సొరకాయలు చెమ్మకాయలు కట్ చేశారు కదా. అప్పుడు కొన్ని చెమ్మకాయలు మర్చిపోయారండి.
అయితే ఇంత లేతవి కోసుకుంటేనే అవి కూర టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇది ఒకటి, ఇది ముదిరిపోయింది. అయితే ఇది కూరలో ఆల్రెడీ నేను చేశాను. అయితే కొంచెం నార తగిలినట్టుగా అనిపిస్తుందండి. అందుకనే అలాంటి చిన్న చిన్న లేత లేత కాయలు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో చెమ్మకాయలో ఉన్నాయి. అది తెలుసుకొని నేను ఈ చెమ్మకాయ విత్తనాలు వేశానండి. ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క అండి ఇది. మొండి మొక్క ఒక్కసారి భూమిలో వేసి పాకిందంటే ఇంకా ఫుల్ కాయలండి మనకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది మన పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో అసలు. కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్సే కాదండి, కొన్ని కూరగాయల మొక్కలు, ఇప్పుడు గోంగూర చెట్లు కానీ ఈ బెండ చెట్లు ఫ్లవర్స్ కానీ చాలా అందంగా ఉంటాయండి. ఇంకా ఇది రెడ్ కాడల కరేపాకండి. ఇది నేను కలగూర గంపలో కొన్నాను నర్సరీలో. అయితే ఇది వేరే దగ్గర నుంచి తీసి ఇక్కడ వేసానండి. వేసాక ఇది ఓకే బతికి సర్వైవ్ అయ్యి చిగుర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇదంతా పడిమొలిసి వచ్చిన దోసకాయ పాదండి. ఇదేం నేను వేసింది కాదు, మా వాళ్ళు అక్కడ వంట చేసుకొని అలా విత్తనాలు పడేసినట్టున్నారు. అయితే దోసకాయ మొక్కలు అయితే చాలా దగ్గర వచ్చున్నాయండి. ఇంకా సరేలే పెరుగుతున్నాయి కదా అని వదిలేసానండి. ఇంక ఇదంతా కొత్తిమీర అండి. లాస్ట్ టైం కట్ చేసినప్పుడు చూసారు కదా చాలా కొత్తిమీర వచ్చింది. ఇప్పుడు కూడా కొంచెం ఉంటే అది కట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి ముదిరిపోతుంది, అందుకని లేతగా ఉన్నప్పుడే కట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 1 వీక్ కదా వచ్చేది, అందుకే కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసి ఇప్పుడు ఇంకా వేసానండి, ఆ వీడియో కూడా పెడుతున్నాను. చూడండి ఎంత వచ్చిందో. ఇంక ఇది నేను టెర్రస్ గార్డెన్లో ఉన్నప్పుడు మీకు చెప్పాను కదా, పాలినేషన్స్ కోసము ఈ ఆవాల మొక్క వేయాలని. అలా 2 ఆవాల మొక్కలు పడ్డాయండి, పడొచ్చాయి. ఇంక ఇది పసుపు ఫ్లవర్ అండి. ఇంకా ఇది ఏం చేస్తున్నానంటే నేను అది అల్లం ఉన్నిందండి ఇంట్లో, చూడండి అలా మొలకలు వచ్చిందని ఫామ్కి తీసుకొని వెళ్ళి అలా నాటేశాను. ఇంకా చాలా అల్లం వేయాలండి, ఎందుకంటే అల్లము ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, తీసుకోవాలి కాబట్టి అది ఎక్కువ వేసుకుంటానండి. ఇంకా చూడండి ఫైనల్గా నేను చేసిన హార్వెస్ట్ ఇంటికి తీసుకుంటామని అలా బుట్టలో పెట్టుకుంటున్నానండి. అవి తమ్మకాయలు, దొండకాయలు, బెండకాయలు, బొబ్బర్లు, కొత్తిమీర, కరేపాకు, ఇంతవరకే అండి హార్వెస్ట్. అయితే వర్షం పడి చాలా డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం హ్యాపీగా ఉన్న పనులు అవ్వలేదని కొంచెం పోనీలేండి, ఈసారి రెస్ట్ ఇచ్చింది అనుకొని హ్యాపీగానే బయలుదేరుతున్నానండి. ఇంటికి తీసుకొని వెళ్దామని ఇలా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇవి నాటుతున్నామండి. కొంచెం ఎండ వచ్చింది మధ్యాహ్నానికి. ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. ఉల్లికి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ చేసుకుందామని వాడుకుందామని అలా మొలకలు వచ్చినాయి తీసుకొచ్చాను. ఇవేమో ధనియాలండి. ఇంక ఇదంతా ధనియాలకి ఇక్కడ చామదుంపలు పెట్టిన సైడు చుట్టూరు కొంచెం స్పేస్ ఉందండి. ఆ స్పేస్కి అలా చుట్టూరు ఒక లైన్ లాగేసి అటంతా కొత్తిమీర వేద్దామనేసి కొత్తిమీర కోసం అలా సెట్ చేశాను. ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా ఈ బెండ చెట్టు వెనకాల కొంచెం స్పేస్ ఉందండి. ఈ ఉల్లినారు వేద్దామని, ఉల్లినారు కాదు ఉల్లి పొరకలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, అది వేద్దామని అక్కడంతా తవ్వుతున్నాను. ఇప్పుడు నేను నిన్న వచ్చాను కానీ నిన్నటికి ఈ రోజుటికి సాటర్డే సండే చేసిన పనిలో ఇదేనండి పని. నేను చేసిన పని అంటే ఇదే. ఇంకా చాలా మొక్కలు వేయాలి, చాలా నాటాలండి. కాకపోతే ఇంక ఈరోజు మటుకు తక్కువ పని అయినా కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి. పర్వాలేదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలా అండి. అలా నార్లు నాటుకొని వచ్చానండి. ఓకే, 15 ఉల్లికాడలు తయారవుతాయండి. నెక్స్ట్ వీక్ కొంచెం డెవలప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇంకా అది అందులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అది కూడా వేసి వాడుకుందామని. అంటే ఉల్లిపాయల కోసం కాదండి, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఇలా నాటుతున్నాను. చూడండి
ఇలా పని చేసేటప్పుడు మటుకు చాలా హ్యాపీగా ఉంటుందండి. పని అవ్వలేదని టెన్షన్ పడ్డాను, ఖాళీగా ఉన్నానని హ్యాపీగా అయితే లేనండి నేను. కొంచెం అదే చెప్తున్నాను కదా, కొంచెం హ్యాపీ, కొంచెం బాధ. ఎందుకంటే నాకు ఫామ్ని ఇంకా ఫామ్ లుక్లో చూడాలని ఎప్పుడు చూస్తానా అనుకుంటున్నానండి. ఎందుకంటే పని కొంచెం లేట్గానే అవుతుంది. ఇది ఒక్కరోజు ఒక్కరితో చేసే పని కాదు కదండి. ఇంకా అయిన కాడికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా చేస్తున్నాను. వారానికి ఒకసారి 2 రోజులే కదండి వెళ్ళేది. ఆ 2 రోజుల్లో కూడా ఒక్కరోజే పని చేసేదండి. ఎందుకంటే సాటర్డే మధ్యాహ్నం నుంచి వెళ్తాము, సండే మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం కాబట్టి ఒక్కరోజే లెక్కేసుకోవాలి. ఒక్కరోజే ఉండి చేసుకోవడం అంటే చాలా లేట్ అయిపోతుంది కదా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే ఉండాలండి. పరిగెత్తినా ఏం అవ్వట్లేదు, చేయలేకపోతున్నాం కూడా. నా వెనకాల మాట్లాడే వాళ్ళ నోర్లన్నీ మూయాలంటే నేను ఈ పనిలో సక్సెస్ అవుతాను కూడా. అవ్వాలి కాదు, అవుతాను. నేను ఎవరి మాటలు పట్టించుకోను, ఎవరి మాటలు వినను. నా పని ఏదో నా న్యాయంగా, నా మనస్ఫూర్తిగా నేను చేసుకునే పని, నా పనిలో న్యాయం ఉందా అనుకుని నేను ముందుకు సాగుతున్నానండి. మీరే సాక్ష్యం. ఇంక ఈ వీక్లో నేను చేసిన పనులు ఇవేనండి. కొంచెం హార్వెస్ట్, కొంచెం నాటుకోవడం, ఇంకింతే అండి నేను చేసిన పని ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.